హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నీ అంత నువ్వేది నిర్ణయం చేసుకున్నావో అది చాలా గొప్పదని నువ్వు అనుకుంటావు. అనుకుని యుద్ధానికి మాత్రం మమ్మల్ని తీసుకొచ్చావు. ఈ మాట నువ్వు ముందు అడిగి ఉండుంటే పరిస్థితి వేరుగా ఉండేది అని భీష్ముడు చెప్పాలా? అక్కర్లేదు. పెద్ద చాలాసేపు మాట్లాడడం సామాన్యుల లక్షణం. సంక్షిప్తంగా ఎక్కువ సందేశాన్ని ఇవ్వడం మహాత్ముల లక్షణం. కాబట్టి తక్కువ మాటలలో ఎక్కువ భావన పొదుగుతాడు ఆయన. అందుకే మీరు చూడండి, కవులలో అత్యుత్తమ కవులు ఎవరు అని అడిగితే ఏం చెప్తారంటే, తక్కువ అక్షరములు వాడుతూ అద్భుతమైన భావనలను ప్రతిపాదింపగలిగిన వాళ్ళు. ఇక మీరు అందులో ఒక అక్షరం తీసి ఇంకో అక్షరం పెడితే ఇంకా బాగా అర్థం వస్తుందని మార్చడం 100 సంవత్సరముల తర్వాత కూడా ఇక సాధ్యం కాదు. శంకర భగవత్పాదులు అద్భుతమైన కవి అనడానికి కారణం ఏమిటంటే, ఆయన చేసిన శ్లోకాలలోంచి మీరు ఒక అక్షరాన్ని మార్చడం కుదరదు. అటువంటి కవిత్వం చేస్తారే. అక్షరములను ఎంత పొదుపుగానో వాడతారు. అలా వాళ్ళు కూడా అంత జాగ్రత్తగా ఆలోచిస్తారు. అదే నీకు లేదు అని అనక్కర్లేదు. కాబట్టి తరియంగ పారనేర్తురెట్లు తమకించి నీతి విహీన వృత్తి తమకునొక కీడు వచ్చు విధంబుగాక. తొందరపాటుతనం ఏం చేస్తుంది? కీడే తెస్తుందంతే. అయినప్పుడు ఆ విషయం బాగా తెలుసున్న ధర్మరాజు, ఆయన వలన బాగా తెలుసుకున్న 4 తమ్ముళ్ళు తొందరపడతారని ఎలా అనుకున్నావోయ్? అర్జునుడు వచ్చేశాడు, అజ్ఞాతవాసం భంగం అయిపోయింది. ఏం మాటలు దుర్యోధన! ఇవన్నీ పొసిగే మాటలే, ఆలోచించి చెప్తున్న మాటలే. ఎలా కుదురుతుంది? వాత పెట్టి నిష్కర్ష చేసి ఇంకా ఎక్కడ అనుమానానికి వీలు లేకుండా భీష్ముడు కుండ బద్దల కొట్టి చెప్పేశాడు అప్పుడే. అయినా దుర్యోధనుడికి ఎక్కడో పిసరంత ఆశ. కాదు కాదు, తాతగారు తప్పు చెప్పుంటారు, తాతగారు సరిగా లెక్క చెప్పుంటారు, అయ్యాయా 13 ఏళ్ళు నిజంగా అనుమానం తప్ప. అయ్యో అంతటి మహానుభావుడు, ఎంత గొప్పవాడు భీష్ముడంటే. అదే భీష్ముడు అంపశయ్య మీద ఉంటే కృష్ణ భగవానుడు అంతటి వాడు, ఇటువంటి వాడు మళ్ళీ వస్తాడా చెప్పడానికి వెళ్ళి వినన్నాడు ధర్మరాజు గారిని. ఆ బుద్ధి దుర్యోధనుడుకుంటే ఇంతకాలం ఆ మహాత్ముడు ఇంట్లోనే ఉన్నాడు. ఏం నేర్చుకున్నాడు? మహాత్ములు అందుబాటులో ఉండడం ఒకెత్తు, ఆ మహాత్ముల్ని అందుబాటులో ఉన్న వారిని ఉపయోగించుకొని పైకెక్కడం చేత కావడం ఒకెత్తు. గడ్డి పరక ఉందనుకోండి, దానికి పక్కన పందిరున్నా ఎక్కడం వస్తుందా? చిక్కుడు తీగ ఉందనుకోండి, ముందు ఆకు వేయడం కన్నా తీగ వేస్తుంది. ఆ తీగ కూడా ఇలా ఉంగరాల్లో చుట్టుకు ముందుకెళ్ళి కర్రని బాగా చుట్టుకుని ఆలంబనం ఇచ్చాక అప్పుడు జారకుండా పైకెక్కుతూ ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా కొంత లాగినా ముక్క తెగాలి, కానీ చుట్టిన తీగ మాత్రం తీగంతా ఊడిపోయేటట్టుగా అంగీకరించదు, అనుమతించదు. అది పద్ధతిగా ఎక్కుతుంది. కాబట్టి ఎలా పాండవులు పాడవుతారనుకున్నావు? అది జరిగే పని కాదు అని భీష్మాచార్యుల వారు స్పష్టంగా చెప్పారు. కాబట్టి అసలు నిజంగా మాట్లాడాలి అంటే పాండవులు అజ్ఞాతవాస నియమాన్ని భంగం చేసి బయటికి వచ్చారు అనడానికి ఇక భారతం చదువుతున్న వాడికి కూడా అనుమానపడవలసిన అవసరం ఏమీ లేదు. ఇక కొత్తగా లెక్క పెట్టవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే చెప్పినవాడు శాస్త్రప్రవీణుడు మహాపురుషుడు అయినప్పుడు ఇక నువ్వు మళ్ళీ కొత్తగా లెక్క పెట్టడానికి ఏముండదు. కాబట్టి ఇది పూర్తయిపోయింది, వెనక్కి వచ్చేశారు. దక్షిణ గోగ్రహణం పూర్తయి వెనక్కి వచ్చారు కదా. మరి విరాట మహారాజు గారు శిశర్మని ఓడించి మహా సంతోషంతో ఉన్నాడు. ఈలోగా వాళ్ళకి ఎక్కడ వరకు తెలిసింది అంటే, ఉత్తర కుమారుడు యుద్ధానికి వెళ్ళాడు, బృహన్నల సారథిగా వెళ్ళాడు, అంతవరకే తెలుసు. పాపం ఆయన ప్రాణం కొట్టుకుపోతోంది. ఎందుకని ఉత్తర కుమారుడు ఏం పెద్ద అరివీర భయంకరుడైన వీరుడు కాడు. అవతల చూస్తే ఆ రోజుల్లో అంత గొప్ప మహావీరుల కింద లెక్క పెట్టదగిన వాళ్ళల్లో ఉండవలసిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ ఉన్నారు. ఒక్క పిల్లవాడు యుద్ధానికి వెళ్ళాడు. ఏమైపోతాడో మరి తండ్రి ప్రేమ కదూ, అందుకని ఆయన కొట్టుకుపోతున్నాడు. పక్కన ఎప్పుడు మరి కంకుభట్టు ఉంటాడు కదూ, ఆ కంకుభట్టుతో ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావన చేస్తున్నాడు. అయ్యో ఒక్కడే వెళ్ళాడే ఉత్తర కుమారుడు, ఏ ప్రమాదం సంభవిస్తుందో, ఎందుకంత సాహసం చేశాడు, వాళ్ళని గెలవగలడా అని. కానీ
ధర్మరాజు గారు కంకుభట్టు రూపంలో ఉన్నాడు కదూ విరాట మహారాజు గారితో మాట్లాడుతూ అనుటయు కంకుడిట్లనియే అక్కడ వచ్చి సుశర్మయోడి కావున ఇట వీరికిన్ జయమవున్ వెరపేటికి నీకు ఉత్తరుండనినొక రెండు ఆకుము బృహన్నల సారథిగాన గెల్చుట అయ్యనిమిష కోటికైన అతడు అద్భుత విక్రమ జృంభణంబురన్. ధర్మరాజు గారు అన్నాడు, ఎందుకంత బెంగ పెట్టుకుంటారు విరాట మహారాజా? మనం సుశర్మ మీద యుద్ధానికి వెళ్ళాం. సుశర్మ ఓడిపోయాడు కదా. ఎందుకు ఓడిపోయాడు సుశర్మ? విరాట మహారాజు గారి వల్ల. పాండవులు ఉన్నారు కాబట్టి. నలుగురు పాండవులు ఉంటే ఎంతో, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అటు అర్జునుడు ఒక్కడు వెళ్ళినా అంతే. కాబట్టి మనం వెళ్ళినప్పుడు యుద్ధం ఎవరి మీద చేశామో ఆ సుశర్మ ఏమయ్యాడో, ఇప్పుడు ఉత్తర కుమారుడు ఎవరి మీదకి వెళ్ళాడో వాళ్ళు కూడా అదే అవుతారు. ఎందుకు అవుతారో తెలుసా? అంటే వెరపేటికి నీకు ఉత్తరుండని ఒకరుండు నాకుము. ఉత్తరుడు ఒక్కడే వెడితే నువ్వు భయపడాలి. ఉత్తరుడు ఒక్కడే వెళ్ళలేదు. ఎవరెళ్ళారు? బృహన్నల సారథిగాన గెలుచు. బృహన్నల సారథిగా వెళ్ళాడుగా, అందుకు గెలుస్తాడు. అది అర్థం ఉందా? బృహన్నల సారథి అయితే ఎలా గెలుస్తాడు? కానీ ఆయన చెప్తున్నది సత్యమే. మరి బృహన్నల సారథిగా వెళ్ళాడు కాబట్టి గెలిచి తీరుతాడు. ఎనిమిష కోటినైన అతడు అద్భుత విక్రమ జృంభణంబురన్. అక్కడ ప్రత్యేకంగా ఒక పేరు చెప్పకుండా మాట్లాడుతున్నాడు ధర్మరాజు గారి తెలివితేటలన్నీ అక్కడ ఉన్నాయి. అతడు అంటున్నాడు. అతడు అంటే ఉత్తర కుమారుడా అర్జునుడా? చెప్పలేదు. అతడు అన్నాడు. ఏ అతడు అంటే బృహన్నల సారథిగా ఉన్నాడు కాబట్టి. దేవతలైతే మాత్రం యుద్ధానికి వస్తే గెలుస్తారా? అతని యొక్క వీర విజృంభణం ముందు వాళ్ళు గెలవలేరులే అన్నాడు. అతని యొక్క వీర విజృంభణం ముందు గెలవలేరులే అంటే బృహన్నల సారథిగా ఉన్నాడు కాబట్టి ఉత్తరుడి యొక్క వీర విజృంభణం ముందు గెలవలేరనే. బృహన్నల సారథిగా ఉన్నాడు కాబట్టి బృహన్నల అవసరమైతే విజృంభిస్తాడు, అప్పుడు గెలవలేరు మిగిలిన వాళ్ళనే. అంటే మీకు ఎలా అర్థమైతే అలా. ఆయన మాత్రం సత్యం చెప్పాడు. అప్పటికి విరాట మహారాజు గారికి మాత్రం అది ఇంకోలా అనిపించడం కాదు, చాలా సందర్భంగా అనిపిస్తుంది కాదు. ఉత్తర కుమారుడే గెలవలేడంటే బృహన్నల సారథిగా ఉన్నాడు కాబట్టి దేవతలు వచ్చినా గెలుస్తారంటాడేమిటి? ఏమైనా అర్థం ఉందా? అంటే కొంచెం సూక్ష్మ బుద్ధితో ఆలోచిస్తే, నేను కాదుగా సుశర్మ మీదకి వెళ్ళినప్పుడు గెలిచింది. సుశర్మ మీదకి వెళ్ళి మనం ఎలా గెలిచామో ఇప్పుడు వాళ్ళ మీదకి వెళ్ళిన ఉత్తరుడు అలా గెలుస్తాడు అన్నది కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, తొందరపాటు లేకపోతే. కొడుకు వెళ్ళిపోయాడు, ఏమైపోతుందో అన్న పరివేదన నుంచి కొంచెం పక్కకొచ్చి ఆ మాటను ఆలోచిస్తే, అక్కడికి వెళ్ళినప్పుడు నిజానికి నేనేం చేశాను? ఓడిపోయాను. గెలిపించింది ఎవరు? నేను అనుకోలేదు వీళ్ళు యుద్ధానికి వస్తే ఇంత వీరులని చెప్పి వచ్చి గెలిపించింది వీళ్ళ నలుగురేగా. ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు. అలా వాళ్ళు కూడా గెలుస్తారు బృహన్నలు ఎడితే అంటున్నాడు. ఒకవేళ వీళ్ళ నలుగురు ఇటు గెలిపించగలిగితే వాడొక్కడు అటు గెలిపించగలడా? వీళ్ళ పరాక్రమం నాకు ఇంతకు ముందు ఎలా తెలియదో అలాగే వాళ్ళందరినీ గెలవగల పరాక్రమవంతుడు అతనా అని ఆలోచిస్తే అప్పుడు అతను ఎవరై ఉండాలి? ఈ 4 ఆ 1 5 అయితే 5గురు కలిపి తన్ని అటు ఇటు గెలిపిస్తే 5గురు ఎవరై ఉండాలి? పాండవులు అయి ఉండాలి. అంతటి లోకోత్తర వీరులు ఆ రోజులలో కౌరవుల్ని నిగ్రహించగలిగిన మొనగాడు అర్జునుడు ఒకడే కదా అని ఆలోచన రావాలి. కానీ ఆయనకు అప్పటికి రాలేదు కాబట్టి ఆ సందర్భమే. కానీ ఆ పద్యాన్ని జాగ్రత్తగా ధర్మరాజు గారు మాట్లాడుతున్న దాన్ని జాగ్రత్తగా పట్టుకుని ఉండుంటే నిజానికి విరాట మహారాజు గారికి అర్థం అయిపోవాలి. కానీ మెలికంతా ఎక్కడ పెట్టాడంటే బృహన్నల ఉత్తరుడా ఎవరు యుద్ధం చేస్తారు అన్నది చెప్పలేదు. బృహన్నల ఉండగా ఉత్తరుడికి ఏం బెంగలే అన్నట్టుగా మాట్లాడాడు. యువతల వింటున్న ఆయనకి దేవుడు సారథిగా వెళ్ళాడు కాబట్టి గెలుస్తాడా? పైగా పేడివాడు సారథ అందుకు గెలుస్తాడా? ఏంటి పిచ్చి మాటలు! ఏదో అక్కడ గెలిచి వచ్చాంగా ఆ ఉన్మాదంలో ఇదేదో చెప్తున్నాడు అనుకున్నాడు తప్ప అసలు ఆయన పట్టించుకోలేదు. అటువంటప్పుడు ఈయన ఏం ఆలోచించాడంటే, ఖచ్చితంగా ఉత్తర కుమారుడికి ఏదో ప్రమాదం జరుగుతుంది, కాసేపట్లో నేను దుర్వార్త వింటాను అని మానసికంగా చాలా భీతితో ఉన్నాడు విరాట మహారాజు నిజానికి. కానీ ఆ గోవులను సంరక్షించే వాళ్ళందరూ వెనక్కి వచ్చి జయము జయము మహారాజా, అద్భుతం, మీ కుమారుడు ఉత్తర కుమారుడు
ఆ కౌరవ వీరులందరినీ గెలిచి మందలన్నింటినీ కూడా వెనకకు మరల్చి విరాట నగరంలోకి ప్రవేశపెడుతున్నారు. గోవులన్నీ రక్షింపబడ్డాయి అన్న శుభవార్త చెప్పారు. అసలు ఇది అర్థం కాని ఓ అద్భుతం. పై పద్యం ఎలా అర్థం కాని అద్భుతం, వీళ్ళు చెప్పిన మాట కూడా అంతే అర్థం కాని అద్భుతం. అయితే శుభప్రదం కాబట్టి ఎలా అన్నది వదిలి నమ్మాడు. అక్కడ తన విచక్షణకి కాబట్టి ఎలా అని ధర్మరాజు గారు వివేక్ అన్నాడు. అంతే తేడా. సాధారణంగా మన దృష్టికోణం మనకు అందితే గొప్ప, మనకు అందకపోతే తప్పు. కాబట్టి ఆయన వెంటనే పరమ సంతోషపడిపోయాడు. ఇక ఎంత సంతోషం అంటే అసలు ఆయన ఊహించగలనాడు ఉత్తర కుమారుడు గెలుస్తారని. వీటి ఇంతలోకోత్తర వీరుడా, ఇంత గెలిచి ఆవుల్ని మరల్చుకొస్తున్నాడా, ఈ ఆనందం తట్టుకోలేకపోయాడు. అంత పిచ్చి ఆనందం వచ్చేసింది అనుకోండి, ఏదో ఒకటి చేసేయాలి. ఆ ఆనందం తట్టుకోలేక ఏదో ఒకటి చెయ్యాలి. అందుకని కంకుభట్టుని పిలిచి అన్నాడు, దా కాసేపు జోగం ఆడుతా ఉన్నాడు. ఆ సంతోషం వచ్చినప్పుడు ఒక్కొక్క పని చేస్తాడు. ఒక్కొక్కడు అంత సంతోషకరమైన వార్త వింటే పూజామందిరంలోకి వెళ్ళి ఇదంతా ఈశ్వరాని అనుగ్రహ విశేషం, లేకపోతే నా కొడుకు గెలవడం ఏమిటి అని నమస్కారం చేస్తాడు. ఒక్కొక్కడు వీధిలోకి వెళ్ళి ఎవరన్నా పిలిచి చూసారా మా అబ్బాయి అని చెప్తాడు. ఒక్కొక్కడు ఏ విషయం బాగా నిర్ధారణ అని వీళ్ళు ఏమిటి చూసి వచ్చారో ఏమిటో ఏం చెప్పారో తొందరపడి బయట చెప్పేయకండి అంటాడు. ఒక్కొక్కడిది ఒక్కొక్క లక్షణం, ఒక్కొక్క పుర్రికి ఒక్కొక్క బుద్ధి. కానీ విరాట మహారాజు గారు ఖచ్చితంగా అది నిజమే, ఇంతమంది గోసంరక్షకులు వచ్చి చెప్తున్నారు కాబట్టి అందులో అనుమానించడానికి ఏం లేదు. కాబట్టి సంతోషాన్ని ఎందుకు సంతోషాన్ని ఆపుకోవాలైనా అంటే కొడుకు రావాలి. కొడుకు వచ్చాడనుకోండి, ఇంకా అది ఎక్కడ ఆడుతున్నా ఒరే ఒక్క నిమిషం ఆగిది ఆట అయిపోయినానేం అండవు. ఆ పటాన్ని అక్కడే వదిలేసి కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి కౌగిలించేసుకొని ఆనందపడిపోయి ఇంకా అందరితో చెప్పేసి పొంగిపోతాడు. ఆ కొడుకుని చూడాలి. ఆ కొడుకు రావడానికి కొంత సమయం ఉంది. ఈ సమయంలో ఏదో ఒకటి చేయకపోతే తట్టుకోలేడు. ఆ కొడుకు కోసం వెంపర్లాడిపోతుంది మనసు. అందుకని ఏదో ఒకటి చేయాలి. ఆ చేసేది ఇష్టమైంది చెయ్యాలి, ఇష్టమైన వాడితో చెయ్యాలి. అందుకని కంకుభట్టును కూర్చోబెట్టుకుని దా జూదం ఆడదాం అన్నాడు. అంటే మనుష్యుల యొక్క మనస్తత్వం అటువంటప్పుడు ఉండే నిర్ణయాలు ఎలా ప్రవర్తిస్తారు, ఎంత అద్భుతంగా పట్టుకుని ఎంత గొప్పగా రచన చేసి అందించారో తిక్కన గారు. మహానుభావుడు వ్యాసుడికి కవిత్రయానికి నమస్కారం. కాబట్టి అప్పుడు వెంటనే ధర్మరాజు గారు అన్నాడు, జూదమాడి ధర్మసూనుండు రాజ్యంబు అనుజులను ప్రియాంగనను పణంబుగా నొడ్డి ఆడి కార్యపడడే అట్లగుట దీని తోడి అద్దికీడు. విరాట మహారాజా, అయిందానికి కాందానికి జూదం ఆడటం ఎందుకు? బాగా సంతోషంగా ఉన్నప్పుడు జూదమే అయితే, బాగా దుఃఖంగా ఉన్నప్పుడు జూదమే అయితే, రెండిటికి మధ్యలో కూడా జూదమే అలవాటు. అప్పుడు ఇదొక పెద్ద వ్యసనం అవుతుంది. అలా వ్యసనమైతే చాలా ప్రమాదానికి ఎడుతుంది ఈ జూదం. ఎందుకో తెలుసా? ధర్మరాజంతటి వాడు ఒకప్పుడు ఈ జూదానికి వెళ్ళి పందెం మీద పందెం ఒడ్డి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తమ్ముళ్ళని పోగొట్టుకున్నాడు, ఆఖరికి ప్రియాంగన ద్రౌపదీదేవిని పోగొట్టుకున్నాడు. అన్నీ ఒడ్డి ఎన్ని కష్టాలకి లోనైపోయాడు. కాబట్టి సంతోష సమయాన్ని సంతోషంగానే గడుపు తప్ప జూదం ఆడే ప్రయత్నం చేయకు. ఇన్నాళ్ళు ఆయనే కదా బయలుదేరి పెడుతున్నప్పుడు చెప్పాడు మృదుజ్యూతం ఆడతామన్నాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు అంటున్నాడు అంటే, ఏ పని లేనప్పుడు కాసేపు ఏ పందెం లేకుండా ఆడడం వేరు. బాగా సంతోషంగా ఉన్నప్పుడు చేస్తానన్నాడు అనుకోండి, దానికి పూర్తి వ్యతిరేకమైందేది బాగా దుఃఖంగా ఉండడం. మనిషి జీవితంలో రెండూ ఉంటాయి. బాగా దుఃఖము రావచ్చు, బాగా సంతోషము రావచ్చు. బాగా సంతోషంగా ఉన్నప్పుడు జూదం ఆడడం మొదలు పెడితే బాగా దుఃఖంగా ఉన్నప్పుడు మరిచిపోవడానికి జూదం ఆడడమే అలవాటు అవుతుంది. ఈ రెండిటికి మధ్యలోకి కూడా జూదమే వస్తుంది. అప్పుడు జీవితము వ్యసనమయం అవుతుంది. ఇవాళ నాతో ఆడు మృదుజ్యూతం, రేపు ఆడకుండా ఉండలేక ఏడాది తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరితోనన్నా ఆడడం మొదలెడతాం. అలా ఆడి ధర్మరాజంతటి వాడు ఎన్ని ఇక్కట్లకి లోనయ్యాడు. ఎందుకు ఇలా అలవాటు చేసుకుంటావు? అది పెద్ద ఆయన ఆలోచన. ఇప్పుడు సంతోషించడానికి నిజంగా ఆలోచించండి. విరాట మహారాజు గారికైనా ధర్మరాజు గారికి కూడా కారణం ఉందా? ఉంది. ఎందుకుంది? అంత సైన్యంతో దుర్యోధనుడు వచ్చాడు. అర్జునుడు ఒక్కడే వెళ్ళి ఇంతమందిని ఓడించి వస్తున్నాడు. ఉత్తర కుమారుడు కాడన్న విషయం తెలుసు ధర్మరాజు గారికి. వెళ్ళినవాడు అర్జునుడు అని తెలుసు. అయినప్పుడు
అబ్బా, ఇవి నా తమ్ముడి పౌరుష పరాక్రమాలు. ఇవాళ ఒకడే ఇంతమందిని పడగొట్టొస్తుంటే రేపు ధర్మయుద్ధం జరగడం ప్రారంభమైతే ఇంక నేను బెంగపెట్టుకోవడానికి ఏముంది? ఇప్పుడు ఓడిన కర్ణుడు అప్పుడు ఓడడు. కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఇప్పుడు ఏదైనా చేయడానికి ముందు అటువంటిదే ముందు ఒకటి పెట్టారనుకోండి. పూర్వం మాకుండేది పబ్లిక్ అంటే ప్రీ పబ్లిక్ అని ఒకటి పెట్టేవారు. మేము 10వ తరగతి చదువుకునే రోజుల్లో ఏదో పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉండేది. అది మొట్టమొదటిసారి జీవితంలో వేరొక స్కూల్కి వెళ్ళి పరీక్ష రాయడం. కొత్తగా ఉంటుంది వాతావరణం అంతా. అప్పటి వరకు ఒక స్కూల్లో ఎక్కడ చదువుకున్నామో ఆ పాఠశాలలోనే పరీక్ష రాసేవాళ్ళం. ఎక్కడో వేరొక చోటుకి వెళ్ళడం, అక్కడ ఏదో నెంబర్ వెతుక్కోవడం, అది ఎక్కడ బల్ల మీద వేశారో అక్కడ కూర్చోవడం, కూర్చుని ఆ ప్రశ్నాపత్రం ఇచ్చినప్పుడు తీసుకోవడం, ఉద్విగ్నత పొందడం, జాగ్రత్తగా రాయడం, ఆ హాల్ టికెట్ తెచ్చుకోవడం, ఇవన్నీ కొత్త విషయాలే జీవితంలో. ఇన్ని కొత్త విషయాలు ఏం చేస్తాయంటే మనిషి యొక్క ఆలోచనని పాడు చేస్తాయి. చేస్తున్నాడు అనుకోండి, ధైర్యం ఉంటుంది, ఇది మనకు అలవాటే కదా అంటాడు. అందుకని కొత్తతనం జీవితంలో వికసించవలసిన మొగ్గని చిదిమేస్తుందేమో, అక్కడి నుంచి ఇంకా కళాశాలకు వెళ్ళాలి. అందుకని ఏం చేసేవారంటే ప్రీ పబ్లిక్ ఎగ్జామినేషన్ అని కండక్ట్ చేసేవారు. పబ్లిక్ పరీక్షలో ఎలా వెళ్ళి రాయాలో అలాగే ఇక్కడ చదువుతున్న వాడిని దాని యొక్క వేరొక శాఖలో వెళ్ళి వ్రాయమనేవారు. అలాగే గేటు దగ్గర ఏదో హాల్ టికెట్ చూపించడం, లోపలికి వెళ్ళడం, అన్నీ అలాగే చేసేవారు. ప్రీ పబ్లిక్లో ఓ రోజు హాల్ టికెట్ పట్టుకెళ్ళడం మర్చిపోయాడు అనుకోండి, అంటే నిజంగా ప్రభుత్వం ఇచ్చిన హాల్ టికెట్ కాదు, వీళ్ళు ఇచ్చేవారు, ఏదో మర్చిపోయాడు అనుకోండి, ఆ రోజు పరీక్షకు రానిచ్చేవారు కాదు. నిజంగా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అన్ని బోర్డులు అవన్నీ పెట్టేవారు. ఒకడు హాల్ టికెట్ మర్చిపోయాడు అనుకోండి, హాల్ టికెట్ మర్చిపోవడం ఎంత ప్రమాదమో, బల్ల మీద నెంబర్ ఎలా చూడాలో, ఎక్కడ కూర్చోవాలో, ఎలా వెళ్ళాలో, ఎలా రాయాలో అలవాటు పడేది. అప్పుడు నిజంగా పబ్లిక్ పరీక్షకి వెళ్తున్నప్పుడు చాలా అలవోకగా జాగ్రత్త పడి వెళ్ళిపోయేవాడు. కాబట్టి ఇప్పుడు అర్జునుడు ప్రీ పబ్లిక్ రాశాడు. రేపు పబ్లిక్ ఎగ్జామినేషన్ కురుక్షేత్రం. అందులో గెలిస్తే ధర్మరాజు గారికి కిరీటం. ఇప్పుడు తన తమ్ముడు నిలబడగలడని ఒక నమ్మకం వచ్చింది. ఈనాళ్ళు 12 ఏళ్ల అరణ్యవాసంలో చాలా కాలం ఆయన నిద్రపోలేదు. ఎందుకు నిద్రపోలేదంటే కర్ణుడి యొక్క సహజ కవచ కుండలాలు, భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరినీ తలుచుకొని వెనక సైన్యం లేకుండా అర్జునుడు ఒకడే ఓడించి వస్తున్నాడు. నిజానికి విరాట మహారాజు గారు ఎంత సంతోషించాలో ధర్మరాజు గారు కూడా అంతే సంతోషించాలి. అంత సంతోషిస్తున్న ధర్మరాజు ఇప్పుడు జూదం ఆడడానికి సిద్ధంగా లేడు. అంటే ఎంత మార్పు వచ్చిందో చూడండి. 13 ఏళ్లలో యుద్ధానికి ఎంత మార్పు వచ్చిందో శక్తి చేత, జూదము పట్ల అంత నిజానికి వైముఖ్యం కూడా లోపల ఏర్పడింది. నిజానికి ఇప్పుడు ఎవరు ఆయన్ని ఓడించలేరు, ఎందుకంటే ఆయనకి అక్షవిద్యా రహస్యాలన్నీ తెలిసాయి, మహర్షి బోధ చేశాడు. అయినా కూడా అది వ్యసనము అని తెలుసుకున్నాడు. అంటే ధర్మరాజు అజ్ఞాతవాసం పూర్తయిన తరువాత ఏవి తెలుసుకోవాలో, ఏ తేజస్సు పొందాలో అందులో ఇది కూడా పొందాడు సుమా అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఈ మాట అనడం. ఇంత సంతోషంలో ఉన్నా నిజానికి ఆయన వెర్రికేకలు వేయగలడు, వాడిని పిలవగలడు, వీడిని పిలవగలడు, మాట్లాడగలడు. తన సంతోషాన్ని తానులో అణుచుకోవలసిన వాడు ధర్మరాజు. ఇంకా అందరూ బయటికి రాలా. సంతోషాన్ని అణుచుకోవడం కష్టం, దుఃఖాన్ని అణుచుకోవడం కూడా చాలా కష్టం. ఈ రెండు పంచుకుంటేనే ఆనందం. నిజానికి దుఃఖం ఒకరితో పంచుకుంటే తగ్గుతుంది, సంతోషం ఒకరితో పంచుకుంటే పండుతుంది. కాబట్టి పంచుకోలేక దాచుకుంటున్నవాడు ధర్మరాజు. అటువంటి వాడప్పుడు వద్దు చూద్దామని. కానీ విరాట్ రాజు గారు ఆడదామన్నాడు, వశవర్తి రాజన్న మాట కాదన్నాడు. ఇప్పుడు ఈ క్షణంలో ధర్మరాజు గారు చెప్పచ్చు, నువ్వు నన్ను శాసించేవాడివి కాదని. కానీ ఆయన అలా చెప్పడం. కార్యక్రమం ఎలా జరగాలో అలాగే జరగాలి తప్ప తొందరపాటన్నది ధర్మరాజు గారికి ఉండదని భీష్ముడు చెప్పిన మాట ఎంత సత్యమో చూడండి. 6 కూర్చొని మాట్లాడుకుంటే తప్ప విరాట్ రాజు గారికి అలా తొందరపడి చెప్పాడు. కాబట్టి ఎందుకయా జూదం అన్నాడు. అయినా తప్పదు, ఆడుతున్నాడు కానీ విరాట మహారాజు గారి యొక్క ఆనందానికి అవధి లేదు. పందెం వేస్తున్నాడు కానీ అదే ప్రసంగం అలా మాట్లాడుతూనే ఉన్నాడు సంతోషంతో. ఏమిటి, అబ్బా ఏమి గెలిచాడయా నా కొడుకు, ఆ కౌరవుల మీద వచ్చేస్తున్నాడు, ఎలా గెలిచాడయా, నిజంగా అద్భుతం కదా, ఇలాంటి వాడు ఎక్కడైనా ఉన్నాడంటావా ప్రపంచంలో, ఇటువంటి వీరుడు నా కొడుకే, నాకు తెలియదు ఇన్నాళ్ళు వీడు ఇంత శక్తివంతుడని ఏదో చెప్పేస్తున్నాడు. అన్నీ విని ధర్మరాజు గారికి విసిగి ఇవన్నీ కావని ఓసారి తెలుసుకుంటే తట్టుకోలేడేమో అనుకున్నాడో ఏమిటో మరి. ఆయన అన్నాడు, కురుపతి, భీష్మ, కర్ణ, కృప, కుంభజ ముఖ్య మహోగ్ర యోధ విస్ఫురణము నొర్వజాలి రణభూమి భుజాబల ముల్లసిల్ల ఉత్తరుడ జయించనేని వసుధావర
ఇంతటి కంటే ఇంక కచ్చెరువును గల్గుని ధర ప్రసిద్ధికి నెక్కెడే అతడొక్కడును. ఏమిటి మహారాజా మీ అమాయకత్వం? అవతల దుర్యోధనుడున్నాడా, భీష్ముడున్నాడా, కృపాచార్యుడున్నాడా, ద్రోణాచార్యుడున్నాడా? అటువంటి చోట ఉత్తర కుమారుడు ఒక్కడు వెళ్ళి వాళ్ళందరినీ గెలిచేసి గోవుల్ని మరల్చుకుని వచ్చేస్తున్నాడా? ఎలా నమ్మారు? ఇది సాధ్యమయ్యే విషయమే. ఉత్తర కుమారుడు ఒక్కడు అలా వాళ్ళనందరినీ గెలిచి వెనక్కి రావడం అసంభవమైన విషయం. నిజంగా ఒకవేళ ఉత్తర కుమారుడు అలా చేసి ఉంటే ధర ప్రసిద్ధికి నెక్కడే అతడొక్కడు, అసలు ఈ భూమి మీద అతనితో సమానమైన కీర్తి పొందినవాడు ఇక ఎవరు ఉండడు. ఇప్పటిదాకా అర్జునుడు కూడా అలా చేయలే, ఉత్తర కుమారుడు వెళ్ళి చేసి వస్తే. అందుకని అతను ఒక్కడే అంత కీర్తివంతుడు కాడప్పుడు అది ఎలా సాధ్యం? సాధ్యం కాదండి. అయితే సాధ్యమే అనడానికి విరాట మహారాజు గారి దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? ఆయనకి ఎన్ని అస్త్రాలు తెలుసు, ఇంత విద్య నేర్చుకున్నాడు, ఫలానా గురువు దగ్గర చదువుకున్నాడని చెప్పడానికి ఏమైనా ఉందా? కొడుకు ఎంత పిరికివాడో ఆయనకి తెలియదేంటి? కాబట్టి విరాట మహారాజు గారి కోపం అంతా ఏమిటంటే, నా కొడుకు గెలిచి వచ్చాడని వాళ్ళు చెప్తున్నారు కదా, గెలవలేదు గెలవలేదు గెలవలేదని ఎందుకంటావు అన్ని మాటలు? అందుకని ఆయనకి కోపం. అందుకని అన్నాడు, ఉత్తర కుమారుడు అంత గొప్ప విజయాన్ని సాధించి వస్తున్నాడు అంటే ఎందుకో ఇవాళ కంకుభట్ట నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నీకది జీర్ణమవ్వట్లేదు, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఇంకొక మాట నువ్వు ఉత్తర కుమారుణ్ణి విమర్శించి తక్కువ చేసి అతను గెలవలేదన్న మాట మాట్లాడితే సహించను సుమా, ఇది నీకు హెచ్చరిక అన్నాడు. ఆగలేదు ధర్మరాజు. ఎందుకు ఆగలేదు అంటే ఇంకా ఆగవలసిన అవసరాలు తీరిపోయి, కనీసం సంతోషం ప్రకటించలేకపోయినా అలాగే లేండని తమ్ముడు విషయంలో ఊరుకోగలిగినంత ఓర్పిక పట్టలేకపోయాడు. ఇంత అమాయకత్వమా మరీ అన్యాయంగా? తన కొడుకు అలా గెలిచేస్తాడని ఎలా అనుకుంటున్నాడు అసలు అని ఆయన అన్నాడు, కురుబలమేవ దైత్యసురకోటులు వచ్చిన గెల్వరాదే ఉత్తరునకు ఆ బృహన్నల రథంబుపైన్ పరవాహిని భయంకర భుజసారమున్మెరయగాదరిగంచితినంచు విక్రమోద్భురగతి ఆజికేలి నిరతుండయి దుర్దమలీలనుండగన్. అవునులే, ఉత్తర కుమారుడు ఎందుకు గెలవడు? గెలుస్తాడు. మహాద్భుతమైనటువంటి వీరుడు, అపారమైనటువంటి భుజపరాక్రమము కలిగినటువంటి వాడు. ఆ బృహన్నల సారథిగా ఉన్నాడుగా, బృహన్నల రథం మీద ఉండగా సారథ్యం చేస్తూ ఉండగా అనలేదు. బృహన్నల రథం మీద ఉండగా అంటే నువ్వు పేడివాడు అనుకున్నవాడు సారథిగా లేడు, రథి. ఇప్పుడు రథములో కూర్చుని యుద్ధం చేసి ఉంటాడు. రథంలో కూర్చుని యుద్ధం చేశాడని నువ్వు అనుకుంటున్న నీ కొడుకు సారథ్యం చేసి ఉంటాడు. ఇద్దరూ రథంలో ఉన్నవాళ్లే, కానీ బయటపడాల. అందుకని సారథనకుండా బృహన్నల రథంలో ఉండగా ఎంతమందినైతే మాత్రమే ఓడించడమేం కష్టం అన్నాడు. మరీ మండిపోయింది విరాట మహారాజు గారికి. అంటే నా కొడుకు గొప్ప కాదంటావు, ఆ పేడివాడు సారథ్యం చేస్తే గెలిచాడంటావు అని. అసలు ఇదేమి మాట తీరా కంకుబట్టు, ఇన్నాళ్ళు లేనిది ఇవాళ నీలో ఇంత విచిత్రమైన పోకడ కనపడుతోంది. లోకంలో ఎక్కడైనా రథంలో కూర్చున్న రథి యుద్ధం చేసి గెలుస్తాడా? సారథ్యం చేసేవాడి వల్ల రథి గెలుస్తాడా? సారథి వల్ల ఎవడు గెలవడు. రథి గొప్పతనాన్ని బట్టి సారథి బతుకుతాడు. రథి సరిగా యుద్ధం చేయలేకపోయాడు అనుకోండి, రథంలో ఉన్నవాడు ముందు సారథిని కొట్టేస్తాడు, సారథి చచ్చిపోతాడు. అంతేగాని సారథి చాలా గొప్పగా రథాన్ని తిప్పడం వల్ల లోపల ఉన్నవాడు రక్షింపబడచ్చు ఏ స్పృహ తప్పిపోతే. అంతేగాని ఏకంగా అవతల వాళ్ళందరూ చచ్చిపోతారా? అలా ఎందుకు చచ్చిపోతారు? ఇవతల వాడు రథాన్ని బాగా తోలితే అసలు ఏమైనా పొంత ఉందా నువ్వు అన్న మాటకి? రథం మీద బృహన్నులు ఉన్నాడు కాబట్టి గెలుస్తాడులే, ఎంతమందినైనా గెలుస్తాడు, వీళ్ళనేమిటి అంటే ఏమిటి పొంతం లేని మాట అన్నాడు. అంటే ధర్మరాజు గారు మళ్ళీ అన్నాడు విరాట మహారాజుతో, ఆహవకేళి వేడుక బృహన్నల చిత్తమునందెలర్చినన్ సాహసవృత్తి ఉత్తరుని సారథిగా కొనిపోయి కౌరవ వ్యూహమునోర్చి నీ పశుల నొక్కడు తక్కకయుండ సత్వరోత్సాహత తెచ్చే కావలయు తప్పదు నా పలు కట్లు చూడుమి. విరాట మహారాజా, ఖచ్చితంగా కౌరవులు ఓడింపబడ్డారు. మన యొక్క గోవులు మనకి మరల్చబడ్డాయి. కానీ
నువ్వనుకున్నట్టుగా మీ అబ్బాయి రథంలో కూర్చోలేదు, బృహన్నల సారథ్యం చేయలేదు. బృహన్నల యుద్ధం చేశాడు, మీ అబ్బాయి సారథ్యం చేశాడు, అందువల్ల గెలిచాడు. కాబట్టి గెలుపు బృహన్నలది. నా మాట మీద నీకు నమ్మకం ఉందా? మీ ఊరు వెళ్ళిన తర్వాత అడుగుతానులే అన్నాను కదా, అక్కడ అడిగాడు కదా యుద్ధభూమిలో సుశర్మని ఓడించి విడుదల చేసినప్పుడు మీకేం కావాలన్నాడు కదా. నిజంగా దాన్ని ఉటంకిస్తూనైనా ధర్మరాజు గారు ఇప్పుడు అడగచ్చుగా. అందుకని అన్నాడు, నువ్వు తెలిసి నిజానికి ప్రకటించాల ఊళ్ళో ఇంకా, కానీ నేను ఇప్పుడు అడుగుతున్నా, ధైర్యంగా బృహన్నల గెలిచాడని ఊరంతా చాటింపు వేయించు. గెలిచినవాడు ఉత్తర కుమారుడు కాదు. అంటే ఆత్మవిశ్వాసం, తన తమ్ముడి మీద తనకున్న నమ్మకం. కాబట్టి అలాగని నువ్వు చాటింపు వేయించన్నాడు. ఈ మాట విన్నాడు. అవలేమో నా కొడుకు గెలిచాడని చెప్తున్నారా, ఈమెమో ఇలా మాట్లాడుతున్నాడా. ఇక ఆగ్రహం ఆగలేదు. నిజంగా ఇంత చిన్న విషయానికి ఆగ్రహం విరాట మహారాజుకి ఆగలేదే. మరి అదే ధర్మరాజు గారు కూడా ఆగ్రహాన్ని పొంది ఆ చెలియని కట్ట దాటి ఉంటే అసలు ఎన్ని మాటలు ఎన్నెన్ని ప్రమాదాలు జరిగి ఉండేవి. ఓర్పుకి చటుక్కున వచ్చే కోపాలకి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉంటుందో, ఎవడు ధీరుడో ఎవడు లోకోత్తరమైన వ్యక్తో సందర్భాలు నిరూపణం చేస్తాయి. విరాట మహారాజు గారు అపారమైన కోపంతో చేత్తో పట్టుకున్న పాచికలు తీసి ధర్మరాజు గారి ముఖానికేసి కొట్టాడు. ఆ పాచిక వచ్చి ఆయన ముఖానికి తగిలి నెత్తురు ధారగా పడుతోంది. గబగబా సైరంధ్రి అక్కడ ఉన్నది వచ్చి వస్త్రం అడ్డు పెట్టి ఆయన ముఖాన్ని తుడుస్తోంది. విరాట మహారాజు గారికి కోపం వచ్చింది. ఓ సైరంధ్రి, నువ్వెందుకు వచ్చి నీ చీరబట్టతో ఒత్తుతున్నావు? ఏమవుతుంది నెత్తురు కారితే అన్నాడు. అంటే ఆవిడంది, విమల వంశంబునను పుణ్య వృత్తమునను వరలు ఈతని రక్తంబు వసుమతీష, ధరణిపై ఎన్ని బిందువులు తొరగనన్ని వర్షములు కల్గును ఇందు అనావర్ష భయము. ఈయన మహానుభావుడు, చాలా గొప్ప వంశంలో జన్మించినటువంటి వాడు, చాలా ధార్మికమైనటువంటి నడవడి కలిగినటువంటి వాడు. ఇటువంటి వాడి యొక్క నెత్తురు భూమి మీద ఎన్ని బిందువులు పడుతుందో అన్ని సంవత్సరముల పాటు ఈ రాజ్యములో వర్షములు పడవు. అనావృష్టి కలిగి దేశమంతా కూడా క్షోభిస్తుంది. అందుకే అటువంటి పరిస్థితి ఏర్పడకూడదని ఈయన నెత్తురు భూమి మీద పడకూడదని తుడుస్తున్నాను. అప్పటికైనా అర్థం కావాలి కదూ, అంత మహాత్ముడేమిటి, ఆయన గొప్పతనం అంత గొప్పతనం ఏమిటి, నేను అంత పొరపాటు ఏం చేశాను, అయితే అలా కొట్టకూడదు కదా అన్న ఆలోచన చెయ్యాలి కదా. ఆ సంతోషం ఆయన్ని కప్పేసింది. ఈలోగా ఉత్తర కుమారుడు రాని వచ్చాడు. గెలిచిన బృహన్నల మళ్ళీ బృహన్నల వేషం కట్టి వచ్చాడు. ఇద్దరూ లోపలికి రావడానికి అనుమతి అడిగారు. రాజాంతఃపురాల్లో అదో విచిత్రమైన స్థితి. మన ఇంట్లో వచ్చినట్టు కొడుకులు కూతుళ్ళు చటుక్కుని లోపలికి రారు, ముందు అనుమతి తీసుకుని లోపలికి రావాలి. అందుకని అనుమతి కోసం కబురు పంపారు. మహారాజు గారు ఆ సంతోషంలో ఇద్దరిని లోపలికి రమ్మను అన్నాడు. కానీ ధర్మరాజు గారు అక్కడ ఉన్న ద్వారపాలకుడికి స్పష్టంగా వినపడేటట్టుగా ఒక్క ఉత్తర కుమారుణ్ణి ప్రవేశపెట్టి తప్ప బృహన్నలని ప్రవేశపెట్టవద్దు అంటే, ఉత్తర కుమారుడు విరాట మహారాజు గారు చాలా సంతోషంతో ఉన్నాడు కదూ. అందుకని ఆయనకి కంకుభట్టు చెప్పిన మాట వినపడలేదు కాబట్టి ఊరుకున్నాడు. బృహన్నల లోపలికి రాలేదన్న పట్టింపు ఈయనకి లేదు. ఎందుకని అంటే ఆయన పట్టింపంతా కొడుకు కోసం. ఆ కొడుకు లోపలికి వచ్చాడు, ఆయన్ని కౌగిలించేసుకున్నాడు, ఆనందపడిపోయాడు, సంతోషపడిపోయాడు. ధర్మరాజు గారు ఎందుకు రానివ్వలేదు అంటే నెత్తురు కారుతోంది అప్పటికి. నెత్తురు కారుతున్న ధర్మరాజు ముఖాన్ని అర్జునుడు కాని చూశాడా? విరాటరాజు ఒక్క క్షణం బ్రతకడిగా. అంటే అంతటి అర్జునుడి కోపం కట్టలు తెంచుకునేది ఎప్పుడంటే అన్నగారి జోలికి ఎవడైనా వెడితే. అది ఆ అన్నదమ్ముల అనుబంధం, ఆ ప్రేమ అటువంటి. అందుకే ఇది చూస్తాడేమో, నా నెత్తురు చూస్తాడేమో, చూస్తే తట్టుకోలేడు. అందుకని ముఖం మీద గుడ్డ వేసుకుని కొంతసేపు అయిన తర్వాత నెత్తురు ఆగిన తర్వాత తమ్ముడి వంక చూడడం ఇష్టం లేని వాళ్ళ ముఖం పక్కకి తిప్పుకున్నాడు. బృహన్నల లోపలికి వచ్చి ముందు రాజు వంక చూస్తాడా అన్న వంక చూస్తాడా? అన్న వంకే చూశాడు. ఏమిటి ఏదో బట్ట వేసుకుని పక్కకి తిప్పుకున్నాడు ముఖం అనుకున్నాడు, అంతే. వచ్చాడు, మహారాజు బాగా సారథ్యం చేశావుట, అభినందించాడు, కొడుకుని భుజాల మీద ఎత్తుకున్నాడు, ఆనందపడిపోయాడు, సంతోషపడిపోయాడు, అయిపోయింది.
ఆ రోజు రాత్రి పాండవులు ద్రౌపదీదేవి కలిసి కూర్చున్నారు. ఇక అయిపోయిందిగా అజ్ఞాతవాసం, ఇక మళ్ళీ అజ్ఞాతవాసంలో ఉన్నట్టుగానే ఉండవలసిన అవసరమే ఉంది, బయటికి వచ్చేసేయచ్చు. ఎలా రావాలి బయటికి ఆరుగురం, ఎలా కనపడాలి విరాట మహారాజు గారికి ఒక్కసారి అన్న దాని మీద చర్చించడం కోసం కూర్చున్నాడు. కూర్చుని ఉన్నప్పుడు ధర్మరాజు గారి ముఖం మీద అలాగే బట్ట వేసుకుని ఉన్నాడు. అర్జునుడు చూసి అన్నాడు, అన్నయ్యని నేను నిన్నటి నుంచి చూస్తున్నాను, ఎందుకో నాకు అన్నయ్య ముఖం చూపించట్లేదు, ముఖం మీద బట్ట వేసుకుని ఉన్నాడు, ఎందుకు అలా ఉన్నాడు? నా వలన ఏదైనా అపరాధం జరిగిందా, ఏమైనా చెయ్యకూడని తప్పేమైనా చేశానా అని ఆయన బాధపడి ప్రశ్నించాడు. అప్పుడు ధర్మరాజు గారు ముఖం మీద గుడ్డ తీస్తే ముఖం మీద గాయం, నెత్తుటి గూడు కనబడ్డాయి. ఏమిటి అంటే, ద్రౌపదీదేవి మరి తుడిచిందిగా, ఇలా విరాట మహారాజు గారు నువ్వు గెలిచావని చెప్తే కోపగించి పాచికలు పెట్టి కొట్టాడు, దెబ్బ తగిలి నెత్తురు కారుతుంటే వచ్చాను. మరి ద్రౌపదీదేవి సహజంగా కథంతా చెప్తుంది కదా. వెంటనే అర్జునుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇంకా మళ్ళీ వేరే చెప్పక్కర్లేదు, భీముడికి ఎంత కోపం వచ్చింది. విరాట మహారాజుని ఇప్పుడే చంపేస్తాం, వెళ్ళి నీ జోలికి వస్తాడా అన్నాడు. అది ధర్మరాజు అంటే. వెంటనే తమ్ముళ్లతో ఆయన అన్నాడు, అనవుడు ఆతడిట్టులను అక్కట ఇంతక ముందరేమియున్మలల నిరుంగడు అవిభుని మాటున పూనిక తీర్చికొంటిమి ఆతనికొక ఎగ్గు చేత యుచితంబే ఎరింగెడునట్లు కాకపోయిన గనియున్ దురుద్ధతి వహించిన చుతముగాక పిమ్మటన్. ఆయన్ని చంపేస్తానంటారేమిట్రా? ఆయనకి తెలుసా నేనెవరో? ఆయనకి తెలుసా మీరెవరో? తెలియదు కదా. ఆయనకి మనం ఎవరో తెలియకపోయినా మనకి ఆశ్రయం మాత్రం ఇచ్చాడు. అజ్ఞాతవాసం పూర్తయింది అంటే ఆ మహానుభావుడి కొలువులో మనం కాలక్షేపం చేయబట్టే కదా. అటువంటి వాణ్ణి చంపేయచ్చు. ఆయన ధర్మరాజని నాకు తెలుసా అని ఆ తర్వాత అంటే మన తొందరపాటుకు మనం ఏమవ్వాలి? అది ధర్మరాజు గారి గొప్పతనం. భారతం ఎందుకు వింటారు, భారతం ఎందుకు చదువుకోవాలంటే, అందున భారతంలో ధర్మరాజు గారి గురించి బాగా ఎందుకు చదువుకోవాలంటే, తొందరపాటు మంచిది కాదు అన్న విషయం బాగా జీవితంలో నేర్చుకోవడానికి. అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదీదేవి ఈ వేషాలలోనే మనం విరాట మహారాజుకు కనిపిద్దాం. కనిపించిన తరువాత నువ్వెవరు అంటాడు. ఆయన ధర్మరాజు అంటే అయితే ఏమిటి అన్నాను అనుకో, అప్పుడు నేను ధర్మరాజునని తెలిసి అధిక్షేపించి ప్రవర్తించాడనుకో, అప్పుడు తప్పు. ఇప్పుడు ఆయన తప్పేమిటో ఆయనకి తెలియదుగా. తెలియక కదా ఆయన అలా కంకుభట్టును అనుకుని కదా ఆనందంలో ఏదో కొడుకు గెలిచాడని కొట్టాడు. కాబట్టి ఇప్పుడు తొందరపడడానికి వీల్లేదు. మన వేషాలతో మనం వెడదాం. ఎప్పుడు వెడదాం? రేపు ఉదయమే అలా దర్శనం. అందరూ లేచారు, చక్కగా స్నానాలు చేశారు, సంధ్యావందనాలు చేసుకున్నారు, వాళ్ళు చేయవలసిన నిత్యకర్మలన్నీ పూర్తి చేసుకున్నారు. వాళ్ళకు ఉచితమైనటువంటి వేషములు మళ్ళీ యమధర్మరాజు గారిని తలుచుకుంటే వచ్చేస్తాయి కదా. వచ్చేసాయి, వెళ్ళారు సభలోకి. విరాట మహారాజు గారు రాకముందే, అంటే ప్రభు వచ్చిన తర్వాత రారు. కాలము అంటే దానికి ఒక విలువ, దానికి ఒక గౌరవము ఉంటుంది. ఎందుకంటే కాలము భగవంతుని యొక్క స్వరూపం అయినప్పుడు ఆ కాలమునందు ఎప్పుడు ఏ పని చెయ్యాలో ఆ పనికి ఆ కాలమునందు వెళ్ళడమే భగవంతుని యొక్క ఆరాధన. కర్తవ్యమహృతం కార్యం సతామన్యుముదీరయేత్. చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చెయ్యని వాడిని చూస్తే మహాత్ములు కూడా కోప్పడతారు. అంటే కాలము ఈశ్వరుడని తెలుసుకోలేకపోతున్నాడే వీడు అని. కాబట్టి ప్రభువు కన్నా ముందు వచ్చి కూర్చోవాలి కదా సభలో. అలాగే వెళ్ళారు ముందు. కానీ విరాట మహారాజు గారు కూర్చోవలసిన సింహాసనం మీద ధర్మరాజు గారు కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే విరాట మహారాజు సభలోకి వచ్చి ఆశ్చర్యపోయాడు. అదేమిటి మీరు కూర్చుని ఉన్నారు సభలో, ఇంత సాహసమా, మీరెవరు, ఎందుకు ఇలా కూర్చున్నారని అడిగాడు. అడిగితే అప్పుడు అర్జునుడు ధర్మరాజు గారి గురించి చెప్తూ, నడదీవియలు శేష నగరికి మాణిక్యమకుటముల్ పూనిన మనుజపతుల తగునాజ్ఞ సూయణముగాను నరించే మంచిగ నేల నాలుగు చెరగులకును ప్రీతార్థిజనుల సచేతన త్యాగ ధ్వజములుగా అన్ని దేశముల నిలిపే దిక్కులన్నింటను తెలుపారుపుతగా వించే ఉజ్వల యశో విభ్రమంబు రాజసూయాద్ధర ప్రవర్తకుడు నిత్య సత్య భాషా మహావ్రతశాలి పాండురాజ దుగ్ధ పయోనిధిరాజు ధర్మరాజు సుమ్ము మత్స్యావనీరమణ. ఇతడు అర్జునుడు ధర్మరాజు గారిని పరిచయం చేస్తూ చెప్పినటువంటి మాటలు పరమాద్భుతాలు. ఆయన అన్నాడు, సాధారణంగా రాజులు రాజ్య పరిపాలన చేసేటప్పుడు చీకటి పడిన తరువాత బాటసారులకు ఇబ్బంది కలగకుండా
వీధులకి రెండు వైపులా దీపాలు వెలిగిస్తారు. పగటిపూట దీపాలు వెలిగించారనుకోండి, బుద్ధి ఉందా లేదా, ఎందుకు పగటిపూట వీధి దీపాలు వెలిగించడం ఏమిటంటారు. ఎందుకు చేస్తారంటే అదొక వృధా కదా, పగటిపూట దీపాలు ఏమిటి సూర్యప్రకాశంలో అంటారు. కానీ ధర్మరాజు గారు అలా వీధులకి రెండు వైపులా దీపాలు కాదుట వెలిగించింది. ఆయన దగ్గర వశవర్తులైనటువంటి సామంతుల యొక్క మణిమయమైన కిరీటములతో సామంతులు ఆయనని దర్శనం చేసుకుని వెడుతుంటే అందులో వచ్చేటటువంటి కాంతుల చేత వీధులన్నీ దీపాలు పెట్టినట్టు వెలుగుతూ ఉండేవిట. దీపాలు నిలబడి భూమిలో పాతి పెట్టబడి ఉంటాయి. నిధి దీపాలు, నడదీపములు, కదిలి వెడుతున్న దీపాలు ఊరంతా పెట్టినవాడు ధర్మరాజు గారు. ఎలా అంటే సామంతుల కిరీట కాంతుల చేత ఆయన రాజ్యం అంతా శోభిస్తుండేది. అది ధర్మరాజు అంటే. అటువంటి వాడు కూర్చున్నాడు సింహాసనంలో. నువ్వు చిన్న రాజు, ఆయనకు అర్హత లేదా కూర్చోడానికి? ఆయన కింద కూర్చుంటాడు. ఆయన ధర్మరాజుని తెలిసిపోయిన తర్వాత, ఇక అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత. కాబట్టి తగునాజ్ఞ సూయనముగనురించే మంచిగా నేల 4 చెరగులకును. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే చాలు, అదే అందరూ పాటించవలసినది. దాన్ని ధిక్కరించడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంకా రాజసూయ మహాయాగం చేసిన వాడు అందరినీ ఎలా గెలుస్తాడో అలా తన ఆజ్ఞ చేత అందరూ ఔదలదాల్చేటట్టుగా చేసిన వాడు ధర్మరాజు. ప్రీతర్ధిజనుల సచేతన త్యాగధ్వజములుగా అన్ని దేశముల నిలిపి. మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, చాలా గొప్ప గొప్ప రాజులు పూర్వకాలంలో దండయాత్రలు చేసి వివిధ నగరాలకి వెళ్ళి కోటలన్నింటినీ కూడా గెలిచినప్పుడు ఆయా ప్రాంతముల యందుండేటటువంటి దేవాలయాలకి కానుకలిచ్చి ఒక పెద్ద దాన పట్టా ఒకటి రాయించి గోడ మీద పెడతారు. ఏదో ఫలానా మహారాజు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన దేవేరుల పేరు మీద ఇన్ని కిరీటాలు, ఇన్ని వజ్రాలు, ఇన్ని మణిహారాలు, ఇన్ని కంకణాలు, ఇన్ని కేయూరాలు స్వామివారికి బహూకరించాడు అని. అది చదివితే తెలుస్తుంది. చైతన్యమైనటువంటి కీర్తి పతాకాలు ఎగరేశాట. పతాకం ఎగరేశాడంటారు, కీర్తి పతాకం అంటే ఆయన గెలిచాడని గుర్తు, ఆయన రాజ్య పతాకాన్ని ఎగరేస్తారు. అక్కడ ధర్మరాజు గారు కీర్తి పతాకాలు ఎగిరేయుట. ఎలా అంటే చేతన కీర్తి పతాకములటవి, చైతన్యంతో ఉన్న కీర్తి పతాకాలు. ఆయన దగ్గరికి వచ్చి మాకు ఇది కావాలి అని అడిగితే ఇది వీడికి ఇవ్వడం వల్ల వీడు వృద్ధిలోకి వస్తాడన్న ప్రతి వాడికి కూడా దానం చెయ్యడం వల్ల ఎక్కడికి వెళ్ళినా వృద్ధిలోకి వచ్చిన వాడు ధర్మరాజు గారి యొక్క దానగుణం గురించి చెప్పుకోని వాడు లేడు. అలా చెప్పుకుంటుంటే ఆయన కొత్తగా ఇక కీర్తి పతాకాలు పెట్టుకోవలసిన అవసరం లేదు, మాట్లాడే కీర్తి పతాకాలు పెట్టాడు ఊరూరా. అంటే అన్ని దానాలు చేశాడు. అంత గొప్పవాడయా ఈ ధర్మరాజు. దిక్కులన్నింటను తెలుపారు పూతగా వించే ఉజ్వల యశో విభ్రమంబు. వెన్నెల ఏదో తెల్లటి పూత కింద ఉంటుంది. అదొక గొప్ప విశేషం. ఆ తెల్లతనం ఉందే, ఆ తెల్లతనం కీర్తికి చిహ్నం, ఆ తెల్లతనం నిర్మలత్వానికి చిహ్నం. అందుకే ఒక్కొక్క చోట పరమ ప్రేమతో చెప్పవలసి వస్తే ఆ తెలుపుతో చెప్పేయడం చాలా తేలికగా చెప్పేస్తారు. వెన్నెల చాలా తెల్లగా ఉంటుంది. అందున ఏ కార్తీక మాసం లాంటి మాసాలు అనుకోండి, అప్పుడు పిండి ఆరబోసినట్టుగా అది తెలుపేగా. ఏ రైలులోనో గోదావరి నది దాటి వెడుతూ కిటికీ పక్కన కూర్చుని చూస్తే పౌర్ణమి వెన్నెలలో నదికి రెండు వైపులా రెల్లు పొదలు ఊగుతున్నాయి అనుకోండి తెల్లగాను. అసలు ఆ అందం, ఆ వెన్నెల్లో గోదావరి, ఆ అందం వేరు. అసలు ఇంత చల్లతనాన్ని ఇంత తెల్లతనాన్ని కలిపి ఇంత అందంగా పూత పూయచ్చా? వెన్నెల విరిసింది కాదు, పూత, తెల్లటి పూత పూశారనుకోండి. అటువంటి తెలుపు పూత ఎవరు పూస్తారండి? ఒక్కొక్కటి ఆ ప్రేమ ఆవిష్కారానికి ఆ తెలుపును అంత అందంగా వాడతారు. వెన్నెల పూత అంటే ఓ రంగు వేసారనుకోండి, తెల్ల రంగు వేసారనుకోండి, అది రంగు కదా అని ఏమీ చల్లగా, అంటే కంటికి చూసినప్పుడు తెలుపు చల్లగా ఉండొచ్చు, కానీ ఆ వేసిన రంగు ఆ చల్లగా ఉండాలని ఏం లేదు, అది వేడిగా ఉంటుంది రంగు అన్నది. కానీ వెన్నెల చల్లగా ఉండి ఊరంతా పూత పూసినట్టు వెన్నెలు ఉంటే ఊరు చల్లన, అది చూసిన మనసుకి చల్లన. అందుకే ఎక్కడో ఒక కవి మహానుభావుడు
ఇటువంటి ప్రజ్ఞా విశేషంతో ఒక గొప్ప మాట అన్నాడు. నేనైతే ఆకూరెమ్మ, తానైతే వెన్నెల వెల్ల. బా, ఎంత పెద్ద మాట! తానైతే వెన్నెల వెల్ల. వెల్ల అంటే సున్నం. ఆమె వెన్నెల వెల్ల, నేనైతే ఆకు కొమ్మ. ఇంటికి పాకేస్తే ఆకులు కొమ్మలు వేస్తారు, ఆకు కొమ్మ ఎండిపోతాయి. వెన్నెల వెల్ల చల్లగా ఉంటుంది. ఆ వెన్నెల వెల్ల వెళ్ళిపోతే వెలవెలబోతుంది. అందుకని ఆయన ఏదో దానికి తర్వాత మిగిలిన విషయాలు చెప్పాడు. కానీ అదొక అద్భుతమైన ఆలోచన. మంచి ఎక్కడున్నా అభినందించగలగడం తప్పని నేను అనుకోను. కాబట్టి ధర్మరాజు గారి గురించి అర్జునుడు అంటాడు, దిక్కులన్నింటను తెలుపారు పూతగా వించే ఉజ్వల యశో విభ్రమంబు. అన్ని దిక్కులలో తన యొక్క కీర్తి అన్న తెలుపు అద్దేశట ధర్మరాజు గారు. అంతటి యశో మూర్తి ఈ ధర్మరాజు గారంటే. రాజసూయాధర ప్రవర్తకుడు, నిత్య సత్య భాషా మహావ్రతశాలి, పాండురాజ దుగ్ధ పయోనిధి ధర్మరాజు సుమ్ము. మత్స్యావనీ రమణ ఇతడు. ఓ మత్స్యదేశపు రాజా, నువ్వు మత్స్యదేశానికి రాజువి. ఈయన రాజసూయం చేసినవాడు, ఈ భూమి మీద ఉన్న రాజులందరినీ గెలిచినవాడు, చక్రవర్తి. ఆయన నువ్వు పైన కూర్చుంటే కింద కూర్చుంటాడా? ఆయన కూర్చోవద్దు. ఇన్నాళ్ళు కూర్చున్నాడు, నీ అదృష్టం. అజ్ఞాతవాస నియమం చెల్లింప చేసుకోవడానికి. కాబట్టి నిత్య సత్య భాషా మహావ్రతశాలి. ఆయన నోటి మాట అబద్ధం కాదు, నిత్యము సత్యము మాట్లాడేటటువంటి వాడు. పాండురాజు యొక్క కుమారుడు, మహానుభావుడు, అదిగో ఆ ధర్మరాజు అని పరిచయం చెయ్యగానే విరాట మహారాజు గారు గబగబా వెళ్ళి ఆ సింహాసనంలో కూర్చున్నటువంటి ధర్మరాజు గారి యొక్క పాదములకు తన నిన్నుదురు సోకేటట్టుగా, తగిలేటట్టుగా పట్టుకుని నమస్కరించి ఆనందపడిపోయేట. ఇన్నాళ్ళు నా దగ్గర అజ్ఞాతవాసం చేశారా మహానుభావ? ఏమి నా భాగ్య విశేషం! ధర్మరాజు ఏమిటి, నా కొలువులో 13 ఏళ్ళు ఉండడం ఏమిటి, నేను ఆయనతో మాట్లాడడం ఏమిటి, ఆయనతో ఆడడం ఏమిటి, ఆయన ఇక్కడ సంతోషంగా అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకోవడం ఏమిటి అని ఏరి మిగిలిన సోదరులేరని అడిగాడు. అప్పుడు ఒక్కొక్కరిని అందరినీ పరిచయం చేశారు. ద్రౌపదీదేవిని పరిచయం చేశారు. అందరూ పరమ సంతోషాన్ని పొందారు. తదనంతరం ఆ ఆమెని అర్జునుడికిచ్చి వివాహం చెయ్యాలి అని అనుకున్నారు. కానీ ఆ ఉత్తరని అర్జునుడికిచ్చి వివాహం చెయ్యాలి అని అనుకున్నా, అర్జునుడు గురువుగా ఆమెకి పాఠం చెప్పాడు కాబట్టి, ఆమెని మనసులో శిష్యురాలిగా చూశాడు కాబట్టి, ఆమె కుమార్తె అవుతుంది కాబట్టి నేను ఆమెని వివాహం చేసుకోను. కానీ ఆత్మావై పుత్రనామాసి, నా కుమారుడైన అభిమన్యుడికి భార్యగా ఆమెని అంగీకరిస్తాను, కోడలుగా స్వీకరిస్తానన్నాడు. చక్కగా ఆ విరాట పర్వం యొక్క పరిసమాప్తి ఉత్తరాభిమన్యుల యొక్క వివాహంతో ఎంతో గొప్పగా జరిగిపోయింది. అవతల మనసులో ఆక్రోశంతో ఉన్నటువంటి దుర్యోధనుడిలో మాత్రం ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఇంకా ఎక్కడో చిన్న ఆశ. అయిపోయిందంటావా నిజంగా 13 ఏళ్ళు? అయిపోయిందంటావా నిజంగా 13 ఏళ్ళు? భీష్మాచార్యుల వారు చెప్పినా కూడా ఇంకా మనసులో ఎక్కడో అపనమ్మకం. విచిత్రం ఏమిటో తెలుసా? ధర్మరాజు చెప్తే నమ్ముతాను అయిపోయిందని. అది ధర్మరాజు అంటే. భీష్ముడు చెప్పిన అపనమ్మకంట, ధర్మరాజు చెప్తే నమ్ముతాట. అంటే నిజంగా మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యవలసి వచ్చినా కూడా అలా నిజంగా 13 ఏళ్ళు పూర్తవకపోతే అయిపోయాయని అబద్ధం చెప్పి మాత్రం ధర్మరాజు గారు ఊళ్ళో ఉండడానికి ఇష్టపడడం. మేము పూర్తవకముందు కనబడిపోయామని నిజం చెప్పేస్తాడు. ఆయన అబద్ధం ఆడడు. అంత నమ్మకం దుర్యోధనుడికి. కానీ అంత అబద్ధమాడని మహానుభావుడు, ఆయన రాజ్యం నేను కబళించచ్చా అండవు. అబద్ధం ఆడకపోవడం ఆయన బలహీనత అంటే అది కొంప ముంచేసింది. ఇతరుల యొక్క ధర్మం నీకు బలహీనతగా కనిపించకూడదు. ఆయన ధర్మాత్ముడు, ఓర్పు పట్టాడంటే ఆ ధర్మాన్ని సరిగా అర్థం చేసుకో. అర్థం చేసుకోకపోతే పాడైపోతాం. అదే దుర్యోధనుడికి జరిగింది భారతంలో. అందుకే ధర్మరాజు చెప్తే ఒప్పుకుంటా అని ఒక దూతని పిలిచి, ధర్మరాజునే వెళ్ళి అడుగు, నేను అడిగానని చెప్పు, నిజంగా అయిపోయిందా 13 ఏళ్ళని అడుగు. ధర్మరాజు గారు 13 ఏళ్ళు అయిపోయింది అన్నాడు అనుకో, ఇక వాదన లేదు, అయిపోయినట్టే 13 ఏళ్ళు. భీష్ముడు చెప్తే నమ్మట, ధర్మరాజు చెప్తే నమ్ముతాట. అంటే
ధర్మరాజు గారి మాటని ఆగర్భశత్రువైన దుర్యోధనుడు కూడా శంకించాడంటే ఆయన శీలం గురించి ఏం చెప్పాలి? నిజంగా అది ఆయనకి ఎంత గొప్ప కితాబిస్తున్నట్టు. కాబట్టి ఒక దూతని పంపించాడు. ఆ దూత వచ్చి అడిగాడు, అయ్యా 13 ఏళ్ళు అయిపోయాయా, మా రాజుగారికి అనుమానంగా ఉంది, కనుక్కురమ్మన్నారు. అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తయ్యాయా అని అడిగారు. అడిగితే ధర్మరాజు గారు అన్నాడు, నిండే సమయాబ్దములు నింకొండనలేదు, ఇప్పుడు చని సుయోధనుతో భీష్ముండును గురుడును వినగా నిండెననుము నిండే నిండే నిక్కంబునకు. ఓ దూత, దుర్యోధనుడి పనుపున వచ్చావు కదా, 13 సంవత్సరముల కాలము పూర్తయిపోయింది, అయిపోయింది. సత్యం 3 మాటలు చెప్తున్నా. నీకేం అనుమానం అక్కర్లేదుగా. మళ్ళీ ధర్మరాజు గారు ఓ మాట చెప్పాడా 3 మాటలు చెప్పాడా అని అనుమానపడక్కర్లేదు. 13 ఏళ్ల కాలం పూర్తయిపోయింది. ఇది మీ రాజుగారు ఒక్కడు ఉన్నప్పుడు చెప్పకు. మీ రాజు వింటూ ఉండగా ధర్మరాజు ఈ మాట అన్నాడని సభలో ఉన్న సమయంలో సుయోధనుడి దగ్గర భీష్ముండు గురుడు, భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు ఎంతటి మహాత్ములో ధర్మరాజుకి తెలుసు. వాళ్ళు ఉండగా చెప్పు. నాది తప్పైతే వాళ్ళు చెప్తారు. వాళ్ళు నిజంగా నాది తప్పంటే నేను వెళ్ళిపోతాను. అది ఆయన హృదయం. వాళ్ళు తప్పని అనరు. ఎందుకనంటే నేను చెప్తున్నది సత్యం. వాళ్ళ ఎదురుగుండా చెప్పు, మీ ప్రభువుతో కాదు, వాళ్ళు అనాలి. ఎవరికి పెద్దరికం ఇచ్చాడో చూడండి. అసలు నిజంగా అటువంటి వాడికి జవాబు చెప్పాలా? అక్కడ భీష్ముడు లేడా, ద్రోణుడు లేడా, అంత లెక్కెట్టుకోవడం రాదా అనొచ్చు. కానీ ఆయన అలా అనలేదు. 13 ఏళ్ళు పూర్తయిపోయే ఇందులో ఎంత మాత్రం ఇక అనుమానం అక్కర్లేదని నేను మీ ప్రభువుకి చెప్పానని చెప్పు అని కబురు చేశాడు. వచ్చిన దూత దుర్యోధనుడికి చెప్తాడు కదా. దుర్యోధనుడు నిరాశ నిస్పృహలకి గురయ్యాడు. అయ్యో, మనం ఏదో పెద్ద ఆశ పెట్టుకున్నాం, ఇంకేముంది, అజ్ఞాతవాసంలో కనిపెట్టలేకపోతామా, మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళకపోతారా, ఓ సంవత్సరం అజ్ఞాతవాసం చేయకపోతామా, రాజ్యభోగాలు మనం శాశ్వతంగా అనుభవించకపోతామా, పాండవుల రాజ్యానికి దూరమై చాలా బాధతో అలా జీవితాలు గడపకుండా ఉంటారా అని పెట్టుకున్నటువంటి ఆశలు చేసినటువంటి కుట్ర భగ్నమైపోయాయని విశేషమైనటువంటి బాధకి లోనయ్యాడు. యువతల ధర్మరాజు గారు వాళ్ళు పరమ సంతోషాన్ని పొందారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.